నక్కీరుడు. ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద కోనేరు. కోనేటి ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు క్రిందకు ఒక కుష్టివాడు నడిచి వచ్చి ఆయాసం తీర్చుకోవటానికి ఆ నీడను కూర్చున్నాడు. కూర్చొని యథాలాభంగా చెరువు కేసి చూశాడు. అతడలా చూస్తుండగానే ఆ చెట్టు నుంచి ఆకొకటి రాలి చెరువులో పడింది. పడి పట్టంతోటే అది ఒక చేపగా మారిపోయి బుడుంగుమని నీటిలో మునిగిపోయింది. ఆకు చేప అయిపోవటం చూచి అతను ఆశ్చర్యపడుతూ ఉంటే మరో ఆకు రాలింది. ఆ ఆకు నీటిలో కాకుండా గట్టు మీద పడింది. పడి పట్టంతోటే అది ఒక పెట్టగా మారిపోయి తుర్రుమని పైకి ఎగిరిపోయింది. ఇది మరీ ఆశ్చర్యంగా తోచింది అతనికి. ఇంతలో ఇంకో ఆకు రాలింది. ఈ మాట రాలిన ఆకు పూర్తిగా చెరువులోనూ పడలేదు, పూర్తిగా ఒడ్డున పడలేదు. సగం నీటిలోనూ సగం ఒడ్డున పడింది. నీటిలో పడ్డ సగం చేప అయింది, ఒడ్డున పడ్డ సగం పక్షి అయింది. చేపగా మారిన భాగం నీటిలోకి పారిపోదామని అట్లాగింది, పక్షిగా మారిన భాగం పైకి ఎగిరిపోదామని ఇటువైపు లాగింది. కుష్టివాడు లేచి వెళ్ళి ఆ చోద్యం చూడటం మొదలుపెట్టే వరకు అది ఒక పెద్ద భూతంగా మారిపోయింది. నెత్తి మీద మేకులకు మళ్ళీ నిట్టాక్కు నిలబడి ఉన్న బిరుసు వెంట్రుకలు, చింతనిప్పులకు మళ్ళీ ఎర్రగా కనకనలాడుతూ ఉండే కళ్ళు, వాడి కోరలు, గూని నడ్డి, బాన కడుపు గల ఆ భూతం భయంతో వణికిపోతూ నోట మాట లేకుండా నిలబడ్డ ఆ కుష్టివాన్ని అమాంతం ఎత్తి భుజం మీద వేసుకొని గబగబా పారిపోయింది. భూతం అలా వెళ్ళి వెళ్ళి ఒక గుహ దగ్గర ఆగింది. ఆ గుహ ద్వారం ఒక పెద్ద బండరాయితో మూసేసింది. భూతం ఆ రాయిని సునాయాసంగా పక్కకు ఒత్తగించి లోపల ప్రవేశించింది. భుజం మీద మోసుకొచ్చిన కుష్టివాన్ని నేల మీద పడేసి అక్కడ తన అంతకుముందు ఇలాగే తెచ్చి పడేసి ఉంచిన మనుషులందరినీ ఒక్క మాట లెక్క పెట్టుకుంది. కుష్టివానితో కలిపి వాళ్ళు 100 మంది అయ్యారు. అప్పుడు ఆ భూతానికి కలిగిన సంతోషం ఏమని చెప్పం. ఎప్పుడు దొరికిన మనిషిని అప్పుడు తినేది ఆ భూతం. అలా తినేస్తే దానికి కడుపు నిండినట్టే ఉండదు. 100 మంది అయ్యేదాకా ఊరుకుని ఆ వేళ వాళ్ళందరినీ దొంతర పెట్టి తినేసి ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగి కొన్నాళ్ల పాటు ఆ గుహలో నిద్రపోతుంది. ఈవేళ కుష్టివానితో 100 అయ్యారు గనక కడుపు నిండా భోజనం దొరికిందని సంతోషంతో ఒక్క మాట ఎగిరి గంతేసింది. చెరువుకెళ్ళి స్నానం చేసి వచ్చి మింగుదామని తలచి బయలుదేరింది. గుహలో అంతకు ముందు పడి ఉన్న 99 ఆ కుష్టివాన్ని చూచి, నాయన నీతో 100 అయ్యాం, నేటితో మనకు 100 ఏళ్ళు నిండాయి అని గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు. ఈ భూతాన్ని చంపేసే ఉపాయం ఏమీ లేదా అన్నాడు కుష్టివాడు. ఈ భూతాన్ని చంపాలంటే కేవలం ఆ పరమశివుడో లేకపోతే అలాంటి మరో దేవుడో రావాల్సిందే గాని మనుష్య మాత్రం మనం ఏం చేయగలం అన్నారు వాళ్ళు. కుష్టివాడు శివుడికి వినిపించేటట్లు నేను స్తోత్రం చేయగలను, కానీ వినిపించి కూడా ఆయన రాడేమో, నేనంటే ఆయనకు కోపం అన్నాడు. నీ మీద శివునికి కోపం ఎందుకు వచ్చింది అని వాళ్ళల్లో ఒకడు అడిగాడు. ఆ కథంతా చెబుతూ కూర్చుంటే భూతం వచ్చి మనని మింగేస్తుంది, ముందు ఆ భూతాన్ని చంపే మార్గం చూడాలి, భూతం చచ్చిపోయాక ఎన్ని కథలైనా చెప్పుకోవచ్చు అంటూ కుష్టివాడు శివుని కుమారుడైన కుమారస్వామిని భక్తితో స్తోత్రం చేసే వరకు ఆ దేవుడు ప్రత్యక్షమై ఎందుకు నన్ను రప్పించావు అని అడిగాడు. అప్పటికప్పుడే భూతం స్నానం చేసి గుహకు తిరిగి వచ్చింది. కుష్టివాడు కుమారస్వామికి మొక్కి, స్వామి మొదట ఈ భూతాన్ని చంపేసి మమ్మల్ని కాపాడు అని కోరేసరికల్లా కుమారస్వామి తన ఆయుధంతో ఆ భూతాన్ని ఒక్క దెబ్బకు నరికి పారేశాడు. కుమారస్వామి కుష్టివాని వైపు చూసి, ఏమయ్యా, నువ్వు గొప్ప కవిలాగున్నావే, కవులు తప్ప ఇంత చక్కటి శ్లోకాలు మరెవరు చెప్పగలరు, మరి నీ కుష్ఠరోగం ఎలా వచ్చింది అని అడిగేటప్పటికి కుష్టివాడు, స్వామి మీ తండ్రి పరమేశ్వరుడు శాపం వలనే నాకు ఈ రోగం వచ్చింది అని చెప్పాడు. భూతం చచ్చిపోయింది గనక ఆ కథంతా ఇప్పుడు సావాకాశంగా చెప్పు అని గుహలో వాళ్ళంతా ఆ కవీశ్వరుని కోరారు. కుమారస్వామి కూడా వింటుంటే అతను తన కథ ప్రారంభించాడు. మాది పాండ్యరాజ్యం, నా పేరు నత్కీరుడు. మధురలో పాండ్యరాజ ఆస్థానంలో రత్నాల పీఠం ఒకటి ఉంది. సరస్వతీదేవితో సమానమైన కవీశ్వరులు కూచోటం కోసమని ఆ పీఠాన్ని అగస్త్య మహాముని పాండ్యరాజుకు ఇచ్చాడు. ఆ పీఠం ఒక కవి కూచోటానికి సరిపోతుంది. కానీ చిత్రం ఏమిటో, గొప్ప కవులెందరొచ్చినా అది విస్తరించి కూచోటానికి చోటిస్తుంది. నేను పాండ్యరాజ్య సభలోకి వెళ్ళేటప్పటికి ఆ పీఠం అప్పటికప్పుడే 11 మహాకవీశ్వరులకు చోటిచ్చింది. నేను నా కవిత్వంతో అందరినూ మెప్పించాను. చటుక్కున ఆ పీఠం పెరిగి నాకు చోటిచ్చింది. నా తర్వాత కూడా చాలా మంది కవులు పాండ్యరాజు సభకు వచ్చి కవిత్వం చెప్తూ ఉండేవారు. వాళ్ళెవ్వరికీ ఆ పీఠం చోటివ్వలేదు. రాజు వాళ్ళనెవ్వరిని ఉత్తి చేతులతో పంపేవాడు కాదు. ఆ పీఠం మీద కూర్చొని గొప్ప కవులం అనిపించుకున్న మేము 12
అక్కడికి వచ్చిన ఒక్కొక్క కవిని పరీక్ష చేసి సిఫార్సు చేశాక ఆ సిఫార్సు ప్రకారం కానుకలిచ్చి పంపేవాడు. క్రమక్రమంగా సభకి కవులు రావటం తగ్గిపోయారు. దానికి కారణం ఆ పీఠంలో తమకు చోటు దొరకదనే మాట ఎలా ఉన్నా వారు మా ముందుకొచ్చి నిలబడటానికే భయపడేవారు. దాంతో మాకందరికీ గర్వం, అహంకారం ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా నాకు మరీను. ఒకనాడు కవినంటూ ఒకడు రాజుసభకు వచ్చి ఒక పద్యం చదివాడు. ఆ పద్యంలో ఒక స్త్రీ యొక్క జుట్టుముడి సహజమైన సువాసనతో ఉన్నదంటూ చెప్పాడు. నేను నవ్వుతూ, ఇదేం కవిత్వం అయ్యా, ఎక్కడైనా జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా? ఏ వాసన నూనె రాసుకుంది కాబోలు అని ఎగతాళి చేశాను. దాంతో వాడు కిక్కిరమనకుండా సభలోంచి అవతలకు పోయాడు. మంచి బాగా చివాట్లు పెట్టి పంపించేశావయ్యా నత్కీరా అని తక్కిన 11 నన్ను మెచ్చుకున్నారు. ఇంతలో సభలోంచి పోయిన వాణ్ణి వెంటబట్టుకొని మరొకాయన కోపంతో ప్రవేశించి, ఇతడు నా భక్తుడు, తిండి లేక బాధపడుతుంటే ఒక పద్యం రాసిచ్చి దాన్ని తీసుకువెళ్ళి రాజుసభలో చదివి బహుమానం తెచ్చుకోమన్నాను. ఇతను ఇక్కడికొచ్చి ఆ పద్యం చదివితే ఎవడో దానిలో తప్పు పెట్టాడట, ఎవడు వాడు అని గద్దించి అడిగాడు. నేనే అంటూ మీసం మీద చేయి వేసి నిలబడి, జుట్టుముడికి సహజమైన సువాసన ఉంటుందా ఏ స్త్రీకైనా అన్నాను. అందుకైన, నీకు తెలియదేమో గాని అలాంటి స్త్రీ ఒక ఆమె ఉంది. నా భార్య అయిన పార్వతీదేవి కేశములు సహజ పరిమళం కలవి. తెలియకపోతే తెలియనట్టు ఊరుకోవాలి గాని ప్రతిదానికి తప్పులు వెతకటం సత్కవుల లక్షణం కాదు అంటూ ఆయన తన నిజ రూపంలో సాక్షాత్కరించాడు. శివుడు శివుడు అంటూ సభలో వాళ్ళంతా నిలబడ్డారు. రత్నపీఠం మీద కూర్చున్న తక్కిన 11 కవులు లేచి వందే శంభు ఉమాపతిం అంటూ స్తోత్రాలు మొదలుపెట్టారు. వాదన వచ్చినప్పుడు నువ్వా నేనా అని ఢీకొనాలే గాని శివుడు కదా అని బెదిరిపోయి స్తోత్రాలు మొదలెట్టడమా అని నాకు ఒళ్ళు మండిపోయింది. ఏమైనా సరే నీ పద్యంలో తప్పు లేకుండా పోతుందా అని నేను వాదించేసరికి శివునికి కోపం వచ్చి, ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు గనక నీ ఒళ్ళంతా కుష్ఠిరోగం వచ్చి అసహ్యంగా కనబడతావు గాక అని శపించాడు. గజగజ వణుకుతూ పీఠం మీద నుంచి దిగి పరుగున శివుని కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించగా ఆయనకి జాలి కలిగి, సరే వెళ్ళు, కైలాస దర్శనం చేసిరా, అప్పుడు నీ కుష్ఠిరోగం పోతుంది. ఎవడి కవిత్వంలోనైనా సరే మంచి ఉంటే మెచ్చుకో, అంతేగాని తప్పులు పట్టం పనిగా పెట్టుకోకు అని బుద్ధి చెప్పి అంతర్ధానం అయిపోయాడు. కైలాసం చూడటానికి వెడుతూ ఈ భూతానికి పట్టుబడి ఇక్కడికొచ్చాను అని ముగించాడు. నత్కీరుడిలా తన కథ ముగించాక, కుమారస్వామి వెళ్ళిపోతే నువ్వెలాగైనా గొప్ప కవి కనుక నీకేమైనా వరమిద్దామని ఉంది, కోరుకో, ఇచ్చి పెడతాను అన్నాడు. నత్కీరుడు, స్వామి, నేను కుష్టి రోగంతో ఉండలేను. కైలాసాన్ని చూస్తే తప్ప ఈ రోగం పోదు. కైలాసం ఎక్కడో హిమవత్ పర్వతాల్లో ఉంది. అంతవరకు నేను ఈ రోగంతో నడిచి వెళ్ళలేను. నాకు సులభంగా కైలాస దర్శనం చేయించు అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఒక యుక్తి చేశాడు. కైలాసం అంటే శివుడుండే కొండ కదా, ఎక్కడ శివుడుంటే అదే కైలాసం. ప్రస్తుతం శివుడు మీ దక్షిణ దేశంలోని కాళహస్తి అనే చోట్లో వెలిశాడు. అక్కడున్న కొండనే దక్షిణ కైలాసం అంటున్నారు. అక్కడ దిగబెడతాను. ఆ కొండ చూచి నీ రోగం పోగొట్టుకో అన్నాడు. గుహలో వాళ్ళందరి వద్ద నత్కీరుడు సెలవు పుచ్చుకొని కుమారస్వామితో బయలుదేరి కాళహస్తి వెళ్ళి అక్కడున్న కైలాస పర్వతాన్ని దర్శించాడు. కుష్ఠిరోగం పోయి అతనికి మామూలు శరీరం వచ్చింది. అప్పుడు ఆ కవి శివుని మీద 100 పద్యాలు చెప్పి స్తోత్రం చేసి ఆ దేవుణ్ణి మెప్పించి మోక్షం సంపాదించుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.